మనం ఎప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నామో ఆ పనులను మాత్రమే చెయ్యాలి. దీని ద్వారా సమయం వృధా అవ్వదు. అలాగే మనం చేస్తున్న పనుల మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఉండాలి. అది మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి, మరింత శక్తివంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అంటే 1 గంట సేపు చదువుకున్నాము అంటే మధ్యలో ఒక 5-10 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకొని మళ్లీ మన పనిని మనం ప్రారంభించాలి. మనం చేసే పనిలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. ఎదుటి వాళ్ళు 6 గంటలు చేసే పనిని మనం పూర్తి ఏకాగ్రతతో, టెక్నిక్తో చేస్తే 3 గంటల్లోనే అది పూర్తి చేయవచ్చు. నంబర్ 5, మైండ్ఫుల్నెస్ అండ్ రిలాక్సేషన్. మన మనసుని శాంతపరచడం. మనసు అల్లకల్లోలంగా ఉంటే ఏకాగ్రత ఎలా కుదురుతుంది చెప్పండి? రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా మెడిటేషన్ చెయ్యాలి. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టు. లోపలికి వెళ్లే గాలిని, బయటకు వచ్చే గాలిని మౌనంగా గమనించు. మెడిటేషన్ అనేది మన మెదడుకు ఇచ్చే వ్యాయామం.